చూడండి, నేను ఇక్కడ ఒట్టిజాలో ఇక్కడ కోస్ట్ మీద నడుస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉంది. సో నడుస్తుంటే ఐడియా వచ్చింది, ఇక్కడ రెస్టారెంట్ ఉన్నాయి, మంచిగా కూర్చొని అలా జిరాటో తినుకుంటూ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపించింది. 2 minutes. Drink or drink and food? ఫుడ్ ఐల్ డిసైడ్. సో ఇక్కడ రెస్టారెంట్లో కూర్చున్నాను. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాం మీకు. మంచి సముద్రం, ఎండ కొడుతుంది, కాసేపు అయితే సన్సెట్ అవుతుంది. ఇక్కడ మరి నేను అరెంజ్ని చెప్పాను కానీ అరెంజ్ని రాగు సాస్తో ఉందంట. అంటే సంథింగ్ పోర్క్ ఆర్ బీఫ్, నాకు ఐడియా లేదు, సాస్తో ఉంది. సో అని తిన్నా. వెజ్ ఏం లేదంట. ఫ్రైస్ అడిగాను, ఫ్రైస్లో కూడా సంథింగ్ ఏదో పోర్క్ ఏదో కలుస్తుందంట. సో లాస్ట్కి అఫగాటో చెప్పాను. అఫగాటో నా ఫేవరెట్. ఇప్పుడు అఫగాటో అంటే ఐస్ క్రీమ్ కాఫీ కలిపి ఉంటుంది. వీళ్ళు అఫగాడో అంటే ఏదో ఇచ్చారు. జనరల్గా ఇంత ఫ్యాన్సీ ఉండదు, జస్ట్ కాఫీ ఉంటుంది, పైన ఐస్ క్రీమ్ పెట్టిస్తారు. కాఫీ సాస్ అనుకుంటా, కాఫీ సాస్ అండ్ కింద కాఫీ ఎట్లయినా పైన వెనిలా ఐస్ క్రీమ్. చూడండి, వెనిలాలో ముంచిన కాఫీ, సారీ కాఫీలో ముంచిన వెనిలా. బాగుంది చాలా. చూడడానికి అథెంటిక్ లేకపోయినా తినడానికి అయితే బాగుంది. కాఫీ కూడా థిక్ ఉంది, అంటే మరీ స్ట్రాంగ్గా లేదు, అది కొంచెం ఫ్రాతీలా ఉంది, ఎక్కువ క్రీమ్ యాడ్ చేసినట్టు. ఐస్ క్రీమ్ కలిసి పైన ఏదో కొబ్బరిలాగా ఏదో పౌడర్ చల్లారు, అన్నీ కలుపుకున్నాక సూపర్. సో కటానియాకి వచ్చేసాను. టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో డిన్నర్ తొందరగా వేసి వెళ్ళి పడుకుందాం అని ప్లాన్. ఇక్కడ వండర్ పాస్తా అనే షాప్ ఉంది. సో ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ఇది ఒక చిన్న షాప్ అనమాట. సో కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్గా మెన్యూలో పాస్తాలు ఉంటాయి, ఇక్కడ జస్ట్ మనం చూస్ చేసుకోవచ్చు ఎలాంటి పాస్తా కావాలి అని. 3 రకాల పాస్తాలు ఉన్నాయి. ఒక 7 to 8 టైప్స్ ఆఫ్ సాస్ ఉన్నాయి. యాడ్ ఆన్స్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, టోటలీని అనుకుంటా అని చెప్పింది. పాస్తా వచ్చి నాకు చూపిస్తా ఎలా ఉందో. ఆ షేప్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. చూసారండి, స్పగటీ మ్యాగీలా ఉంది. ఈ మ్యాక్రోని కనబడుతుందో లేదో, మొట్టల్లా ఉంది. టోటలీని రింగులు ఉంది. చూడండి ఎలా ఉందో చూడడానికి. పైన చీజ్ వేసారు, ఏం చూసా నాకు ఐడియా లేదు. ఇదేదో టొమాటో సాస్లా ఉంది. పాస్తా షేక్ చూడండి, ఏదో కాజాలా ఉంది. చాలా బాగుంది. మైల్డ్ టమాటో ఫ్లేవర్, చీజ్, పాస్తా సూపర్. అయితే పాస్తాలో పడేది ఉందని అనిపిస్తుంది. యా, పాస్తాలో పడేది ఫీలింగ్ ఉంది. చీజ్ అనుకుంటున్నా. మనం అప్పుడప్పుడు జనరల్గా పెద్ద పెద్ద వాటికి ఎక్కువ రేటింగ్ ఉన్న వాటికి వెళ్ళాం కన్నా చిన్న ప్లేస్లు ఉంటాయి కొన్ని, అర్థమైపోద్ది, డీసెంట్గా కనబడతాయి బయట నుంచి. ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు వర్కౌట్ అవుతుంది అలా. ఇలాంటి వాటికి వెళ్ళి ట్రై చేస్తా. సో చాలాసార్లు అలాంటి వాటి దగ్గరికి వెళ్తే కొంచెం టూరిస్టీ లాగా కాకుండా ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉందో బయటపడుతుంది. చాలా పెద్ద అప్పు చేసా యాక్చువల్లీ. ఇందా మీరు చూపించిన పాస్తాలో
పోర్క్ ఉంటుందంట లోపల ఫిల్లింగ్. నేను అది చూపించి మీకు చీజ్ అనుకున్నా. సో తర్వాత ఏదో తేడా కొడుతుంది అబ్బా అని 2-3 స్పూన్లు తిన్నాక కెమెరా ముందు గూగుల్ చేశా, చూస్తే అర్థమైంది పోర్క్ అని. ఇప్పుడు తిన్నది ఎట్లయినా కక్కలేను. సో ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి ఇట్లా బయటకు వచ్చి ఫుడ్ తింటున్నప్పుడు వేరే కంట్రీస్లో. సో ఇప్పుడు నేను చేయలేను, నా దగ్గర ఉన్నది పడేశాను. సో ఇంకా పాస్తా గివ్ అప్ ఇచ్చేసి అరెంచిని తిందామని వెళ్తున్నా. అరెంచిని తింటాను, దాని తర్వాత డెజర్ట్ తింటాను. ఇక జాగ్రత్త తినాలి ఇప్పటి నుంచి. ఆవేశంలో ఏదో ఆర్డర్ చెప్తే బిస్కెట్ అయిపోతాం. సో ఇక్కడ కానుసినిటీ అని ఒక సిసిలియన్ కెఫే ఉంది. తప్పే అవుతున్న పేరు తెలుసు. ఇక్కడ అరెంజిని తిన్నానని వచ్చాను. చాలామంది చూద్దాం ముందు. టేక్ అవే పార్సల్, టేక్ అవే Arancino? Arancino. Okay, they are another shop, Arancino. Another shop? Yeah. ఓకే. అక్క మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. అక్కడ అన్న అడుగుతామో వాడు ఇటెళ్ళమన్నాడు. చూద్దాం. కానీ ఇటాలియన్లో ఉంది. నేను ఫోటో తీసుకొని ట్రాన్స్లేట్ చేసుకుంటా. ఇందాకలా తప్పు చేయను మళ్ళీ. మధ్యాహ్నం ఆర్డర్ చెప్పాను. పేరు కార్డినాలి మనం చెప్పిన దాని పేరు. ఇది పిస్తాషో బ్రెడ్డింగ్, పిస్తాషో ఆనియన్ ఫ్లేవర్ రైస్ అంట, వాళ్ళ స్పెషల్ ఫాండు అంట అండ్ స్మోక్ చీజ్ అంట. సో ట్రై చేద్దాం ఎలా ఉందో. చూడండి ఇది వచ్చింది. పిస్తాషియో లోపల ఉన్న క్రీమ్ వచ్చింది, వేడిగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడే తీసారనుకుంటా. టేబుల్ దొరికే పరిస్థితి లేదు. సో అక్కడ నించొని టేబుల్ ఉంటే తినేస్తున్నా. సో ఇది పిస్తాషియో ఫ్లేవర్డ్ అరెంజిని. మార్నింగ్ మనం తిన్నది స్పినాచ్ పిస్తాషియో. చూడండి లోపల పిస్తాషియో సాస్ ఉంది, క్రీమ్, రైస్ ఉంది, చీజ్ ఉంది. చాలా వేడిగా ఉంది. చూడండి చాలా క్రిస్పీగా సూపర్ ఉంది. అంతా ఒక బటర్, ఒక చీజ్, పిస్తాషియో క్రీమ్, చాలా సాఫ్ట్గా స్మూత్గా బాగుంది. మంచి పని చేశారు చూస్ చేసుకో. కొంచెం వేడిగా ఉందండి. 10-15 రకాల అరెంజినీస్ ఉన్నాయి డిఫరెంట్ ఫిల్లింగ్స్తో. అందులో 3 వెజ్ ఉన్నాయంట. సో పిస్తాషియో వాళ్ళ ఫేమస్ అంట. సో అందుకని పిస్తాషియో తీసుకున్నాం. పొద్దున కసాడా తిని భయపడ్డ షాప్కే మళ్ళీ వచ్చాము, డాన్ పెప్పీన్. కానీ ఇక్కడ జనాలు చాలా బాగుంటుందంట. రేటింగ్స్ అన్నీ ఇక్కడే బాగున్నాయి. ఎప్పుడు జనాలు కుప్పలు మంది ఉన్నారు. సో ఒకసారి జెలాటో కూడా ట్రై చేసి బాగుందా మళ్ళీ భయపెట్టిద్దా ట్రై చేద్దాం. చూడండి రకరకాలు క్లాసికో, సూపర్, మిగ్నిఫిషో, గ్రనల్లాటో సో అంటే ఒకదానికి ఎన్ని స్కూప్స్ అని మనం క్లాస్గా ఆడతాం. 2 స్కూపులు చాలు. Grab the number 5. Grazie. My flavors. నెక్స్ట్ నెంబర్ రాదే. అక్కడికి ఆ పేరు ఇటాలియన్లో చెప్పానంత ఓపిక ధైర్యం నాకు లేదు. ఇక్కడ మెన్యూ లాగా ఉంది, ఏళ్ళతో చూపిస్తాను నాకు ఏం కావాలో. ఈజీగా అయిపోయింది, వాళ్ళకి అర్థమైంది. చూడండి మన నార్మల్ ఐస్ క్రీమ్ వాళ్ళు స్కూప్ చేయట్లేదు, జెలాటో ఉంది. అదొక పేస్ట్ లాగా ఉంది. ఒక స్పూన్ లాంటి దాంతో తీసి ఇలా రాస్తున్నారు పైన. Here 5. Can I have this and this? This Nutella. Yeah. Okay. Yeah, this and this. ఒకటి హేజల్నట్ క్రీమ్ చెప్పా, అది నటెల్లా అంట. ఇంకోటి ఇంత దెబ్బ తగిలినా కూడా సిగ్గు లేకుండా
కసాటా చెప్పాను. మనం పొద్దున్న తిన్న కసాటానే ఐస్ క్రీమ్లో చేశారనమాట. సో చూద్దాం మేమేదో చూడండి, ఐస్ క్రీమ్ మెరుస్తుంది, తల మామూలు కాదు. ఎలా అతుక్కుని చూడండి, ఇది కరగకుండా బాగా చుట్టారు. చూడడం అయితే లైటింగ్ ఉందో లేదో నాకు తెలీదు. నేను ఎలా తింటా అంటే జనరల్గా ఇది ఇలా స్పూన్ లాగా ఇలా అని, దీన్ని కూడా ఇలా అని, ఇప్పుడు బిస్కెట్ కొరుకుతా. బాబా చాలా బాగుంది. ఇది మన ఐస్ క్రీము. దీంతో పాటు స్పూన్ ఎందుకు ఇస్తుంది తెలుసా? ఈ ఎక్సెస్ కోన్ బయట ఉన్న ఎక్సెస్ మొత్తం స్పూన్తో తినేసి ఆ కోన్ లెవెల్లో ఉన్నప్పుడు మధ్యలో పాటు అప్పుడు నోటితో తినచ్చు. కానీ ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు, కెమెరా పట్టుకోవాలి కాబట్టి. ఆల్రెడీ కరిగిపోతుంది. కసాటా డెజర్ట్ లాగా బాగాలే కానీ ఐస్ క్రీమ్ లాగా బాగుంది. హేజిల్నట్ అయితే నటల్లా తినట్టే ఉంది. మన డాన్ పెప్పినోకి ఫుల్ మార్క్స్ వేయచ్చు జిలాటో విషయంలో. చాలా బాగుంది. ఇంకా కటానియాలో నైట్ గుడ్. హాస్టల్కి వెళ్ళి పడకుండా ఇక్కడ పొద్దున్నే మనం వేరే ఊరు వెళ్ళాలి. సారీ, బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం రేపు.